2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ వీక్ స్టార్ట్ అయింది కాబట్టి ఎలాంటి మార్పులు చూడబోతున్నాం ఈ వీక్ లో మొత్తం అండ్ ఎలా ఉండబోతుంది? వెల్ సో గోల్డ్ హ్యాస్ స్టార్టెడ్ అనదర్ ఫాల్. ఓకేనా? సో అఫ్ కోర్స్ రెండు విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అని చెప్తాను బంగారం గురించి. అండ్ గోల్డ్ ఒకటేమో టెంపరీ మూమెంట్ ఇస్తుంది, రెండోది పర్మనెంట్ స్ట్రక్చర్డ్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఇస్తుంది. సో పర్మనెంట్ స్ట్రక్చర్డ్ మూమెంట్ ఏంటంటే 25 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, పెళ్ళి అయినప్పటి నుంచి 4000 తులం బంగారం ఉన్న రేటు ఈ రోజున మీకు ₹1,00,000 దాటింది స్పాట్ మార్కెట్లో. సో ఇక్కడ చూసుకుంటే ఫ్యూచర్ మార్కెట్లో కూడా బాగా స్పీడ్గా పైకి వెళ్తుంది, కానీ సడన్గా బ్రేక్ పడింది. అది టెంపరీ సిచ్యువేషన్. ఇప్పుడు నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫ్రైడే రోజున ది ఆర్బీఐ హ్యాస్ గివెన్ అ బిగ్ సాల్వో అనమాట. అంటే ఒక లార్జ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం జరిగింది రెపో రేట్లో. రెండో విషయం ఏంటంటే 4% ఉన్న సిఆర్ఆర్ కాస్త అది కూడా తగ్గించేసి 3% చేశారు. అంటే మొత్తానికి 1% తగ్గించారు, అంటే విచ్ ఇస్ లైక్ 100 బిప్స్ అనమాట. అంటే ఇట్స్ అ హ్యూజ్ కైండ్ ఆఫ్ అ బూస్ట్ టు ది ఎకానమీ. అంటే బిజినెస్ ప్రపంచం కానివ్వండి, బ్యాంకింగ్ లోన్ సిస్టమ్ కానివ్వండి, వ్యవసాయం కోసం కానివ్వండి, వ్యాపారాలన్నీ కూడా దిల్ బి గెటింగ్ లాట్ ఆఫ్ బూస్ట్ అంట. స్పెషల్లీ స్టాక్ మార్కెట్స్ ఆర్ లైక్ రోరింగ్ అనమాట గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే. సో థర్స్డే, ఫ్రైడే, ఇవాళ మండే రోజున మార్కెట్స్ ఆర్ గోయింగ్ హయ్యర్ అండ్ హయ్యర్. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఒక టెంపరీ ఫాల్ అంటూ బంగారం స్టార్ట్ చేసింది. 98,500 చేంజ్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పడిపోయి 95,000 దాకా రావడం జరిగింది. ఇవాళ ఇంకా మైనస్లోకి వెళ్తుంది బంగారం. అందుకే మీకు ఇవాళ స్పాట్ రేట్లు కూడా అదే డిఫరెన్స్ మనకు కనబడుతుంది, చూపిస్తా. సో లెట్స్ స్టార్ట్. సో 24 క్యారెట్ గోల్డ్ ఫ్రైడే రోజున, ఇన్ఫాక్ట్ సాటర్డే రోజున 9797 ఉంటే 9769 ఈ రోజున. సార్ ఇది గుర్తుందా? రేర్ ఫెనామినా. కరెక్ట్. ఫాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను, మీరు చెప్పారు ఆ మాట. ఫాల్ అయిపోయింది. 100% కరెక్ట్. సో 28 రూపీస్ పడిందండి 24 క్యారెట్ గోల్డ్. అండ్ 22 క్యారెట్ చూసుకుంటే 8980 అండ్ 8955 ఇవాల్టి ప్రైస్ ఉంది. ఇట్ హాస్ ఫాలన్ బై 25 రూపీస్. అండ్ 18 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే మనకి 7,348 నిన్నటి ప్రైస్ ఉంటే 7,327 ఇవాళ ఉంది. అగైన్ డౌన్ బై 21 రూపీస్. సో రేర్ ఫెనామినా తర్వాత ఏం జరుగుతుందో ఆ ప్రెడిక్షన్ మేమే హ్యాపీగా ఈజీగా జస్ట్ సరదాగా మాట్లాడుకోవడం జరిగితే మీరెంత ఈజీగా చేయొచ్చు చెప్పండి? మీరందరూ కూడా నేర్చుకుంటారుగా. సో ఇది ఒక ప్రయత్నం అనమాట. సో మా వైపు నుంచి, సుమన్ టీవీ వైపు నుంచి, సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ముఖ్యంగా యూ హ్యావ్ టు బికమ్ అన్ అవేర్నెస్ కస్టమర్ అవ్వాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము మనకు ఇన్ఫాక్ట్ గోల్డ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. 96,551 మైనస్ 500 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్రాడే చార్ట్స్లో మనం ఏదైతే ఒక డౌన్ ట్రెండ్ లైన్ మనం క్రియేట్ చేసి డ్రా చేసి చూపించాం కదా, సో ఎగ్జాక్ట్లీ దాన్నే ఫాలో అవుతుంది. బికాస్ గోల్డ్ హ్యాస్ కమ్ డౌన్. సో మన ట్రెండ్ లైన్ ఏంటంటే ఇప్పుడు ఒక మేజర్ రెసిస్టెన్స్ అయిపోయింది. దాని కింద ట్రేడ్ అయినంత వరకు మీకు 95 అంటారా, 94 ఆర్ 90,000 వరకు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్స్ మాత్రం ఆగవు, అంటే స్టాక్ మార్కెట్స్ ఆగవు అనమాట, బాగా పెరగబోతున్నాయి. బికాస్ మనీ హ్యాస్ బికమ్ చీపర్, లోన్స్ హ్యావ్ బికమ్ చీపర్. అందరూ కూడా బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు బికాస్ నౌ ఇట్స్ హై గ్రోత్ టైం అనమాట. సో ఎప్పుడైతే వ్యాపార ప్రపంచంలో గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు కమాడిటీస్ అన్నీ కూడా పడడం మొదలవుతాయి. ఇంకొక విషయం తెలుసా? సిల్వర్ హ్యాస్ గాన్ టు లైఫ్ టైమ్ హైస్. కొత్త హైక్ వచ్చింది సిల్వర్ కూడా. బంగారం కంటే ముందే సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కూడా బిజినెస్ ప్రపంచంలో పెరిగింది అన్నట్టు అనమాట దాని అర్థం. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ బోత్ ఆర్ గోయింగ్ టు అప్ సైడ్. బట్ గోల్డ్ లో ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం పనికి వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి మనకంతా రేట్స్ ఆఫ్ రిటర్న్స్ మనకు రావు కాబట్టి అందరూ అమ్మడం మొదలు పెట్టారు. సో ప్రస్తుతానికి మనం చూసుకుంటే వేర్ దిస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకుంటే అండ్ అలాగే మన ఎంసెక్స్ మార్కెట్లో చూసుకుంటే ఎలా ఉండబోతుంది ఈ రోజున ఇంట్రాడే. సో ఫస్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటే 96,404 అండ్ ఒకవేళ ఇది సపోర్ట్, ఇది 96,404 సపోర్ట్ ఉంటుంది. 95,320 రెండో సపోర్ట్, మూడో సపోర్ట్ 94,688. కానీ పెరగాలి అనుకోండి 98,120, 98,752, 99,836. సో ఈ రేంజెస్ గుర్తుపెట్టుకోండి. ఇవి నేను క్రియేట్ చేయలేదు,
ఇవి ఒక వెబ్సైట్ వారు మన ప్రేక్షకుల కోసము అందరి కోసం పనికొచ్చే విధంగా వాళ్ళు క్రియేట్ చేశారు. సో మీరేం చేస్తారంటే ఈ లెవెల్స్ని నోట్ చేసుకున్నాక మీ హోంవర్క్తో పోల్చుకోండి. అంటే మీరు ఎంత కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు, లేదంటే వీళ్ళ లెవెల్స్ ఎంత కరెక్ట్గా ఉన్నాయన్న విషయం నేను రికమెండ్ అయితే చేయను. ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. అండ్ ఈ విషయానికి వస్తే ఎప్పుడు ఎవరు కూడా పూర్తి నాలెడ్జ్ తీసుకునే రంగంలోకి దూకాలని చెప్తాను శిరీష. అదర్వైజ్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వర్స్ దెన్ ఇగ్నరెన్స్. లాసెస్కి గురవుతారో, మీ ప్రెషస్ ఇన్వెస్ట్మెంట్ అంతా లాసుల్లోకి పోతుంది. జాగ్రత్త. డౌట్స్ ఉన్నాయా ఈ రోజే కాల్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? గోల్డ్ గురించి అయినా, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్న, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? I'll give you 2 ideas. మనకు కావాలి అంటే ఇక్కడ ముఖ్యంగా 2 ఐడియాస్ నేను చెప్తాను. ఒకటి ఏంటంటే 1000 రూపాయల పెట్టుబడితో కనీసం మనము ఒక 10 తులాల నుంచి 20 తులాల బంగారం ఎలా కొనుక్కోవాలి అన్న పెట్టుబడి వీడియో మనం చేశాం కాబట్టి అది మీరు చూడాలి, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వీడియో దొరకకపోతే మీరు తప్పకుండా కాల్ చేయండి, విల్ హెల్ప్ యూ విత్ దాట్. ఇక రెండో విషయం, అప్పులు ఉన్నాయి, అప్పులతో నుంచి మనం బయటికి పడాలి. అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఎందుకంటే డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ నాలెడ్జ్ అందరి దగ్గర ఉంటుంది శిరీష. అది కూడా కంప్లీట్ నాలెడ్జ్ అందరి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉండదు. సో కాబట్టి అందరి దగ్గర లేనిది మన దగ్గర ఉందనుకోండి, నాలెడ్జ్ వైజ్గా డబ్బు అయితే ఉంది కానీ నాలెడ్జ్ కూడా సంపాదించుకుంటే ఆ నాలెడ్జ్తో మీరు ఇంకా డబ్బు సంపాదించవచ్చు. సో దానికోసమే ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది. దానికి స్పెషల్గా మీకు అప్పుల్ని ఎలా ట్యాకిల్ చేయాలి, అప్పుల్ని ఎలా తగ్గించుకుంటూ రావాలి, ఈఎంఐస్ ఎలా తూచా తప్పకుండా కట్టుకోవాలి, బంగారం మనం ఎలా కూడబెట్టుకోవాలి, అలాగే మన ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు రిటైర్మెంట్ ప్లానింగ్. సో ఇవన్నిటి కోసము ఈ మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి. మీకు ఒకవేళ ఇంకా ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి, క్లారిటీ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఈ రోజే. ఎందుకంటే ఈ క్లాస్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉండబోతుంది టుడే ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.